వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. చదువును ఎవరైనా ఇష్టపడి చదవండి, క్రమశిక్షణతో కష్టపడితేనే భవిష్యత్తు బాగుంటుంది. డీఎస్పీ ఉపేంద్రబాబు. ఎమ్మెగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు గోనెగండ్ల జడ్పీ హై స్కూల్కు వచ్చి బాలబాలికతో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో గొప్ప విషయాలను మనం ఈ సమాజంలో ఎదగాలో, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మంచిగా మెలగాలని, క్రమశిక్షణ అలవరుచుకోవాలని, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే కష్టపడి సాధించే ఆలోచన, సానుకూల దృక్పథం, చదువును ఎప్పుడు కూడా కష్టపడి చదవకూడదని, ఇష్టపడి చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని, సమాజంలో మీరు గుర్తింపు తెచ్చుకునేలా ఉండాలని డీఎస్పీ తెలిపారు. అనంతరం సిఐ గంగాధర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు పిల్లలు పనుల్లో సహాయంగా ఉంటూ మంచిగా చదువుకొని సమాజంలో జరిగే మార్పులు, విధి విధానాలు గమనించి నడుచుకోవాలని, మన డీఎస్పీ గారు చెప్పినట్లు మా చేతుల్లో లాఠీ ఎంత పవర్ఫుల్లో అలాగే మాస్టర్ చేతుల్లో బెత్తం కూడా అంతే పవర్ఫుల్. మేము ఖైదీలను శిక్షించడానికి, ఉపాధ్యాయులు మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కొన్ని తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వస్తుంది. ఏది ఏమైనా మీరంతా బాగా చదువుకొని గొప్ప ఆఫీసర్లు కావాలని, మీకు విద్యాబుద్ధులు నేర్పించిన స్కూల్ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు తీసుకొని వస్తే అందరూ సంతోషిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, గోనెగండ్ల సిఐ ఏ గంగాధర్, ప్రిన్సిపల్ నాగభూషణం, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. మంచి డాన్స్ చేస్తాడు, ప్లస్ హార్డ్ వర్క్ చేస్తాడు, ప్లస్ ఫైట్స్ బాగా చేస్తాడు, తర్వాత యాక్షన్ బాగా చేస్తాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి గుర్తింపు? హార్డ్ వర్క్, క్రమశిక్షణ, తర్వాత అందరితో బాగుంటాడు, తర్వాత ఆయన యూనిక్ గా ఉంటాడు అంటే గుర్తింపు తెచ్చుకోవడానికి ఉంటారు. కాబట్టి అతను గుర్తింపు వచ్చింది. అతను హీరోనే కదా, సినిమా వస్తే చూస్తారు కదా, ఎందుకు మంచి యాక్ట్ చేస్తాడని. సో అలా సమాజంలో మనం బతికితే అలా గుర్తింపుగా బతకాలి. ఇప్పుడు మీ అందరి ముందు మేము కానీ, డిఎస్పీ గారి, ప్రధానమంత్రి గారి మేము ముందున్నాము అంటే ఏం ఉద్దేశం? అంటే మేము మంచి చదువుకొని ప్రభుత్వంతో గుర్తింపు పొందిన ఒక పోస్ట్ లో సంపాదించుకొని మీ ముందున్నామంటే ఏమని? మాకు గుర్తింపు ఉందనా లేదనా? అలా గుర్తింపు సంపాదించాలని మీరేం చేయాలి? ఆ చదువు ఎలా ఉండాలి? అలా కాకుండా చదువుకోకుండా స్కూల్కి పోయామన్న విధంగా ఉండి అల్లరి చేస్తూ, తోటి విద్యార్థులతో గొడవ పడకుండా, తల్లిదండ్రులతో అమర్యాదగా, తోటి వాటితో అమర్యాదగా, టీచర్లను గౌరవించుకోకుండా ఉంటే ఏమవుతారు? మీరు బ్యాడ్ స్టూడెంట్ అవుతారు. అవునా? గట్టిగా ఎంతమంది గుర్తుంది నేను చెప్పే మాటలు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు, తోటి విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులకు పిల్లలు ఎలా తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలా, తన పని తాను చేసుకొని, మీ పిల్లల్లో ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీ పని నువ్వు చేసుకుంటే నీవు ఆత్మస్థైర్యంగా నిలబడతావు. ఎదుటి వ్యక్తికి వీలైనంత వరకు నీ లైఫ్లో ఇతరుల మీద ఆధారపడుకోకుండా బతకాల. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ స్కూల్కి రావడంలోనే ఇన్ టైంలో రావాలా. ఫస్ట్ టీచర్లకు గౌరవించాలా, వాళ్ళు ఏం చెప్తున్నారో గ్రహించాలా. ఏదైనా డౌట్ వస్తే మీరు అడగాల. తర్వాత వచ్చేటప్పుడు కూడా, ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా విజిలెంట్గా రావాలా. చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది, ఏమి అని చెప్పి తెలుసుకోవాలా. తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు కూడా తల్లిదండ్రులకు సహాయం చేయాలా. తర్వాత నేర్చుకునే ఉద్దేశంలో ఇతరుల హెల్ప్ తీసుకోవాలా. పాజిటివ్ దృక్పథంతోనే ఉండాలా. ఎప్పుడు కూడా నిర్వీర్యంగా ఆలోచించకూడదు. నేను గాక వేరే వాళ్ళు సాధించలేరనే కసి ఉండాలా. నేను చేయలేమేమో అనే నిరుత్సాహం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో గొప్పగా బతకాలనే ఆలోచనని, కళలను సాకారం చేసుకోవాలా. మీకు ఇండివిజువల్గా పేరు ప్రతిష్టలు కానీ, కుటుంబానికి కానీ, ఊరికి కానీ, మండలానికి కానీ పేర్లు తీసుకొని రావాలా. గొప్పగా జీవన విధానంలో గొప్పగా ఉండాలని చెప్పి మీటింగ్ పెట్టి తెలియజేసిన అందరికీ. ఇక్కడ చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెడ్ మాస్టర్కు, అందుకు సహకరించిన మా సిఐ గారికి,
టీచర్లకు మీడియా మిత్రులందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.